అందరి బతుకు ఒక్క తీరు ఉండదు కదా. ఏదంటే అది నచ్చింది కొనాలంటే తలరాతల రాసి ఉండాలి. గిట్లనే గీ అన్న కూడా రోడ్ల మీద అవ్వో ఇవ్వో అమ్ముకొని బతికెళ్ళ తీస్తుండు. అయితే రోడ్డు మీద గీ కార్ ఆగుంది చూసి ఎట్లనో మనకు కొనే ఆలట్లేదు. కనీసం ఓ ఫోటోనైనా దిగుదామని దిగుతుంటే అప్పుడే కార్ ఓనర్ వెనకకెళ్ళి ఇదంతా చూస్తుండు. దగ్గరికి రాగానే ఏమన్నా అంటాడన్న భయంతోని ఎట్లు ఉరకబట్టిండు చూడుర్రి. అటెన్క ఆయన పిలిచి ఫోన్ తీసుకోగానే పాపం ఆ అన్న ముఖం భయంతోని చిన్నగా అయిపోయింది. కానీ ఓనర్ ఏమనలే. ఆయన నా కార్ల కూసబెట్టి ఫోటోలు మంచిగా తీసిండు. ఓ 4 రౌండ్లు కూడా తిప్పిండు. నచ్చిన కార్ల కూసని తిరుగుతుంటే ఆయన సంబరం చూడురి. అసలు ఆపవశం ఉందా? చప్పట్లు కొట్టుకుంటా చిన్నగా మురుస్తలేడు. అదే ఆనందంలో కన్నీళ్లు పెట్టుకుంటే పక్క పొంటున్నాయనకు కూడా బాధ అనిపించి ఏడ్చిండు. ఇదంతా వీడియో తీసి జిందగీ చిన్నది కానీ అందులో గిసొంటి సందర్భాలు చాలా గొప్పయి అని రాసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేసరికి చూసినోళ్ళంతా వావన్నా మస్తు గొప్ప పని చేసినావు. ఇయాల రేపు పేదోళ్ళని చూస్తేనే అసంతకెళ్ళగొట్టే మనుషులున్న గీ లోకంలా నువ్వు ఒకళ్ళకి ఎప్పటికీ మర్చిపోని రోజు చేసినావు